హలో ఆల్, ఈ వీడియోలో ప్లేయింగ్ గ్రేసీ డార్లింగ్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. టోటల్ గా 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఉంటారు భయ్య, వాళ్ళైతే ఒక అబాండెంట్ షెడ్ లో గ్రేసీ డార్లింగ్ అని చెప్పేసి ఒక గేమ్ అయితే ఆడతారన్నమాట. మీకు క్లియర్ గా చెప్పాలంటే ఆయిజా గేమ్ గుర్తుంది కదా, అదే స్పిరిట్స్ తో మాట్లాడేది. సో అదే గేమ్ అనమాట ఈ గ్రేసీ డార్లింగ్ అన్నది. ఆ గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒక గోస్ట్ ప్రాసెస్ చేయడం వల్ల వీళ్ళందరూ భయపడి పారిపోవడంతో తనైతే మిస్ అయిపోద్ది అనమాట. ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్ జరిగిన 27 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ గ్రేసీ డార్లింగ్ అన్న గేమ్ అయితే మళ్ళీ వేరే వాళ్ళు ఆడటం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ అమ్మాయి ఎలా మిస్ అయింది, అసలు ఈ గేమ్ ఏంటి, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ ఈ ప్లేయింగ్ గ్రేసీ డార్లింగ్. ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చి ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ అండ్ మూవీ ఎక్స్ప్లెనేషన్, బ్రేక్ డౌన్ వీడియోస్ ప్రతిదీ కూడా మన ఛానల్లో ఉంటుంది అండ్ సెకండ్ ఛానల్లో కూడా ఉంటాయి. సో వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. కుదిరితే వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేశాను భయ్య. లేదు అప్డేట్స్ ఓన్లీ వాట్సాప్ లో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది, వెళ్ళి ఫాలో చేసండి. ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ప్రెమైజ్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ప్రెజెంట్ చేసిన విధానమే షెడ్కి వెళ్ళిందని చెప్తా. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే విజువల్లీ చాలా స్ట్రాంగ్ ఉంది భయ్య సిరీస్ అనేది. అండ్ ఒక 2-3 ఎపిసోడ్స్లో ఒక 2-3 హారర్ బిట్స్ అయితే పెడతారు. అంటే మరీ ఓవర్ స్కేరీగా ఉండవు, కానీ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం మాత్రం స్కేరీగా ఉంటుంది అనమాట. ఆ క్రీపీ అట్మాస్ఫియర్లో భలే సెట్ చేసుకుంటారు. ఆ 2-3 సీన్స్ అయితే మాత్రం ఎక్కువ కాదు, 2-3-4 సీన్స్ మాత్రమే, హెవీగా కూడా ఉండవు. జస్ట్ 3-4 సీన్స్ మాత్రం హైలైట్ అనిపించాయి నాకు. సైకలాజికల్లీ కొన్ని థీమ్స్ కూడా ప్రజెంట్ చేస్తారు, అవి కూడా బాగుంటాయి. అండ్ సిరీస్ అంతా కూడా జస్ట్ 6 ఎపిసోడ్స్లో తేల్చేశారు, బతికించారు రా బాబు, ఇంకా సాగతీ లేదు. ఈ టైప్ ఆఫ్ స్లో బర్న్ సైకలాజికల్ థ్రిల్లర్ చూసే వాళ్ళకి త్వరగా కంప్లీట్ అయిపోద్ది కాబట్టి డ్రామా వైజ్ అయితే ట్రై చేయొచ్చు అని చెప్తా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెజెంట్ చేసిన ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించే భయ్య. ఓకే, ఏదో ఉండబోతుంది, గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అన్న ఫీల్ అయితే వస్తుంది మీకు ఆ 2 ఎపిసోడ్స్ చూసాక. ఆఫ్టర్ దట్ మొదలవుద్ది అనమాట. 3rd ఎపిసోడ్ నుంచి మీకు అర్థమవుతుంటుంది, ఓకే ఇది ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎక్కడెక్కడే తిప్పుతున్నారని చెప్పేసి. ఆ లాస్ట్ 4 ఎపిసోడ్స్ కూడా మీకు స్టోరీ అక్కడే తిరుగుద్ది బ్రో, ఎక్కడికి కదలదు. అదే గ్రేసీ గేమ్ గురించి అటు ఇటు తిప్పుతూ ఉంటారు, దాని వెనకాలే హారర్ అంటారు, స్పిరిట్స్ అంటారు, అదంటారు ఇదంటారు, అక్కడక్కడే తిరుగుతుంటుంది తప్ప స్టోరీ అయితే మూవ్ ఆన్ అవ్వదు. నరేషన్ అన్నది కూడా అక్కడక్కడే ఉంటుంది. రైటింగ్స్ అయితే చాలా వీక్ కనిపించి ఇంకా 4 ఎపిసోడ్స్ లో కూడా క్లోజర్ కూడా అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఎన్నో అనాన్సర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్కడ కూడా మీకు ఫుల్ క్లారిటీ ఎవరు. ఆ క్లోజర్ అన్నది అస్సలు వర్కౌట్ అవ్వదు, చాలా రష్డ్ గా కంప్లీట్ చేస్తారు. అస్సలు నచ్చలేదు నాకు ఆ క్లోజర్ అన్నది, చాలా డిసప్పాయింట్ అయిపోయింది నేనైతే. అంటే అంత ఇంపాక్ట్ లేదనమాట. అండ్ మీకు ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లో క్రియేట్ చేసిన మిస్టరీస్ అండ్ సస్పెన్స్ కూడా మీకు వెళ్ళి కొద్ది డైల్యూట్ అయిపోద్ది తప్ప అంత గ్రిప్పింగ్ అండ్ ఎఫెక్టివ్ గా ఉండదు అనమాట. సో అందుకే నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు సిరీస్ అన్నది. ఈవెన్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ పరంగా కానీ, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కానీ, క్యారెక్టర్ డెవలప్మెంట్ అసలు వర్కౌట్ అవ్వదు. వాళ్ళు జాబ్స్ ప్రెజెంట్ చేస్తారు, ఆఫ్టర్ ఇన్సిడెంట్ తర్వాత 27 ఇయర్స్ తర్వాత ఎలా చూపించేస్తారు తప్ప బ్యాక్ స్టోరీస్ అసలు వర్కౌట్ అవ్వవు. క్యారెక్టర్ డెప్త్ ఉండదు, ఎమోషన్ అసలు వర్కౌట్ అవ్వదు, ప్రెజెంట్ చేస్తారు అంతే, మనం చూస్తున్నాం అంతే. అంతకు మించి అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు నాకైతే. నాకు నచ్చలేదని చెప్తా ఈ సిరీస్. మీరు చూద్దాం అనుకుంటే సైకలాజికల్ థ్రిల్లర్ ఇది, అండ్ కొంచెం హారర్ ఫీల్ అయితే ఉంటుంది, బట్ స్లో బర్న్ అని చెప్తా. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఫ్యామిలీతో చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. ఓకే, మీకు కన్నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.